అందరికీ నమస్కారం. నా పేరు రమ. వద్దంటే వదిలేస్తానా 6వ భాగం. నువ్వు నేను చెప్పింది మాత్రమే చెయ్యి. రేపు నువ్వు రావాలి. ఓకే వెళ్ళు. మరుసటి రోజు ఉదయం నుండి పెళ్లి పని స్టార్ట్ చేస్తారు. సూర్య అండ్ జాను ఫ్యామిలీ ఇంట్లో మొదటి పెళ్లి కావడంతో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. సూర్య ఆఫీస్కి బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మగారు, నాన్న సూర్య ఎక్కడికి రా, ఆఫీస్కి వెళ్ళకు అని అన్నారు. సూర్య, అమ్మ ఈ ఒక్కరోజు వెళ్తాను, మళ్ళీ 2 వారాల వరకు వెళ్ళను కదా, ఈరోజు ఆఫీస్లో కొంచెం పని ఉంది, పూర్తి చేసుకొని వస్తాను. సరేరా, కానీ రేపటి నుండి మాత్రం పెళ్లి జరిగే వరకు నువ్వు ఇల్లు కదలకూడదు. సాయంత్రం మెహందీ ఫంక్షన్కి జాహ్నవి ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ రేపు నేను పెళ్లి కొడుకుని చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి సాయంత్రం త్వరగా రా నాన్న. సరే అమ్మ బాయ్. సూర్య ఆఫీస్కి వెళ్ళగానే జాను తనకి ఫోన్ చేసింది. ఎక్కడా అని అడిగింది. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను జాను. మరి సాయంత్రం తొందరగా వస్తున్నావు కదా. తప్పకుండా నా జాను చేతికి నేనే కదా మొదట మెహందీ పెట్టాల్సింది అని అన్నాడు. అవును అని సిగ్గుపడుతూ ఉంది జాను. నేను వచ్చే వరకు ఆ సిగ్గుని కాస్త దాచుకో అని అన్నాడు సూర్య. అలాగే సూర్య అని అవి ఆఫీస్కి వచ్చిందా అని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది సూర్యకి రాత్రి జరిగిందంతా కూడా. జాను రాత్రి తను ఏం చేసిందో తెలుసా అంటూ ఆఫీస్లో రాత్రి జరిగింది మొత్తం కూడా తనకి చెప్పాడు. జాను నవ్వుతూ, ఈ తింగర్ పిల్ల ఇలా కూడా చేస్తోందా? హర్షగాడికి ఈ పిల్ల దెబ్బకు కళ్ళు తిరిగాయనుకో, ఇంతలో నేను రావచ్చా సూర్య, కమిన్ అని అన్నాడు. ఎదురుగా అవి, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అవి. ఫోన్లో సూర్య, అవి వచ్చిందా అని అడిగేసరికి, ఆ జాను మాట్లాడు అని తనకి ఫోన్ ఇచ్చాడు. హాయ్ అక్క, నువ్వు ఒక చోట కుదురుగా ఉండవా, రాత్రి జరిగిందంతా సూర్య చెప్పాడు. ఇంత అల్లరి పిల్లవేంటే నువ్వు. అవి మీ ఆయన నా గురించి బాగానే చెప్పాడు, కానీ నేనేం అలా చేయలేదు. నేను ఒక్కదాన్నే ఉన్నానని మర్చిపోయి వెళ్ళిపోయాడు తెలుసా. నాకు ఎంత భయం వేసిందో, కానీ నేను ధైర్యవంతురాలు కనుక ఆఫీసులో ఒక్కసారి ఉన్నా కూడా భయపడలేదు. సరే కానీ సాయంత్రం సూర్యతో నువ్వు ఇక్కడికి రావాలి. ఓకే అక్క బాయ్ అని సూర్యకి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది. నీతో పాటే అవిని కూడా తీసుకొని రా తప్పకుండా, అతను లేకపోతే ఫంక్షన్లో సందడే ఉండదు కదా అన్నాడు సూర్య. సాయంత్రం 5కి ఆఫీస్ నుంచి బయలుదేరిన సూర్య తనతో పాటు అవిని కూడా తీసుకెళ్లాడు. అప్పటికే అందరూ తన కోసం వెయిట్ చేస్తున్నారు. తను రాగానే సూర్య, ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మనం వెళ్ళాలి అని అన్నాడు. సూర్య ఓకే అని ఫ్రెష్ అయ్యి వచ్చి అవితో సహా అందరూ కలిసి జాను ఇంటికి వెళ్ళారు. జాను ఇల్లు అందంగా డెకరేషన్ చేస్తుంది. వాళ్ళ నాన్నగారు అవి ఈ జాను ఉన్న రూమ్కి తీసుకుని వెళ్ళి జానుని చూసి తను కౌగిలించుకొని, అక్క నన్ను ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా మా బాస్ ఇక్కడ తీసుకొచ్చారు. బాసా ఎవరే, ఇంకెవరు, నీకు కాబోయే మొగడే, ఏం తెలియనట్టు ఎంత బాగా అడుగుతుంది చూడు. ఫ్రెండ్స్, ఎవరి అమ్మాయి ఇంత ఫాస్ట్గా ఉంది అని అడిగారు జాను ఫ్రెండ్స్. నా చెల్లెలు. అవునా, మరి మాకు ఎప్పుడూ చెప్పలేదే. అవి అందరికీ హాయ్ చెప్పి, మాది పెద్ద కథలే, మళ్ళీ మనం కలిసినప్పుడు చెప్తాను. జాను సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యిరా ముందు, నా దగ్గర ఇంకో డ్రెస్ లేదు కదా. జాను ఒక కవర్ చేతిలో పెట్టింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఏంటిది? నీకోసం నేను సూర్య తీసుకున్నాం మా పెళ్ళికి. తన అల్లరి వరదల కోసం తను, నేను నా తుంట చెల్లెల కోసం నేను. వద్దన్నాను కదక్క. ఇక్కడ నువ్వు చెప్పింది ఎవరు వినరు, కానీ చిన్నపిల్ల కదా, నువ్వే మా మాటను వినాలి అన్నాడు రూమ్ డోర్కి ఆనుకుని ఉన్న సూర్య. అమ్మో మళ్ళీ నా మాటలు విన్నట్టున్నాడు అని మనసులో అనుకుంది. నీకంత లేదు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సూర్య రావడంతో జాను ఫ్రెండ్స్ అప్పుడే వెళ్ళిపోయారు. అవి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది. ముగ్గురు వెళ్ళారు. తమ కోసం కుటుంబం అలాగే స్నేహితులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. జాను సూర్య నానమ్మ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. చాముండేశ్వరి జానుని పైకి లేపి తన నుదుటిపైన ముద్దు పెట్టి, చాలా అందంగా ఉన్నావు తల్లి, తన చేత్తో మెటికలు విరిచి సూర్యుని దగ్గరికి రమ్మని, కన్నా నువ్వు చాలా అదృష్టవంతుడివి, జాను చాలా ఓపు గల అమ్మాయి, తనని ఎప్పుడూ బాధ పెట్టకని జాను చేతిని సూర్య చేతిలో పెట్టి, జాగ్రత్త. సూర్య ఏంటి నా నీ పెళ్లిలో చెప్పాల్సి ఇప్పుడు చెప్తున్నావు అని అన్నాడు. ఏం లేదు కన్నా, ఇప్పుడు చెప్పాలనిపించింది అందుకే. సరే పదండి, మెహందీ ఫంక్షన్కి స్టార్ట్ చేద్దాం, టైం అవుతోంది. అవి బామ్మ నువ్వెప్పుడు చెప్తావా అని మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అని అంది. ఈ అల్లరి పిల్ల అప్పుడే స్టార్ట్ చేసింది. కన్నా బామ్మ, ఇప్పుడు మీ మనవడికి ఇక్కడ ఎవరు భయపడరు, కానీ ఇది నా పుట్టిల్లు తెలుసా, అసలే మా అక్క నీ మనవడికి ఇస్తున్నాం. చూడండి ఎంత అమాయకంగా ఉంది. అలాగే మీ మనవడిని చూడండి, మొహం అంతా కోపంగా పెట్టుకున్నాడు. జాను అవి చెవిని పట్టుకొని, ఏంటి సూర్యన్ అంటున్నావు? అబ్బా అక్క, ఏంటి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా, నొప్పిగా ఉంది అక్క వదిలే. అందరూ కూడా నవ్వుతూ ఉంటారు, మా బావగారు కూడా నవ్వుతున్నారు చూడు అని అనింది. సూర్య వదిలే జాను అని అన్నాడు. తన చెవిది వదిలి, నొప్పిగా ఉందా? అబ్బా అక్క నాకేం కాలేదులే, కానీ పద మా బావ గారి చేత్తో నీకు మొదట మెహందీ పెట్టించాలి అని మెహందీ కోసం ఏర్పాటు చేసిన ప్లేస్కి తీసుకొని వెళ్ళి జానుని కూర్చోపెట్టి, తన పక్కన సూర్యని కూర్చోపెట్టి, తన చుట్టూ జాను ఫ్రెండ్స్ సూర్య చెల్లెలు చేరి అల్లరి చేస్తున్నారు. సూర్య కుటుంబం జాను కుటుంబం కలిసి మెహందీ ఫంక్షన్ కన్నా ముందు ఇక్కడ ఉన్న అమ్మాయిలు డ్యాన్స్ చేయాలి, ఆ తర్వాత మెహందీ మొదలు పెట్టాలి. పాట ప్లే చేశారు. అందరూ మొదటగా అవి చేయాలని తనను ముందుకు తోశారు. మొదట కొంచెం భయంగా ఉన్న జాను కళ్ళతోనే చేయని అంది. అవి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. గురు సినిమాలోని ఐశ్వర్యరాయ్ వేసిన మెరిసింది మేఘం మేఘం కురిసింది మేఘం మేఘం అనే పాటకు నృత్యం చేస్తోంది. అవి డ్యాన్స్ చేస్తుంటే అందరూ కూడా అలా చూస్తుండిపోయారు. అంత బాగా చేస్తోంది తను డ్యాన్స్. తనతో జత కలుపుతూ మిగతా వారు కూడా డ్యాన్స్ చేస్తున్నారు.
అలా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే పెద్దవారు వాళ్ళ డ్యాన్స్ చూసి చప్పట్లతో ప్రోత్సహిస్తున్నారు. అలా డ్యాన్స్ ముగించి మెహందీ స్టార్ట్ చేశారు. మొదట సూర్య జాను చేతిలో ఎస్ అనే అక్షరం రాశాడు. తర్వాత డిజైనర్లు తన చేతులకు మెహందీ పెడుతున్నారు. అలా అందరూ లేడీస్ తమ చేతులకు మెహందీ పెట్టుకున్నారు. మగవాళ్ళందరూ ఫుల్గా తిని కూర్చొని కౌరల్లో పడ్డారు. ఆడవాళ్ళందరూ ఆకలితో వారిని జాలిగా చూస్తున్నారు. వాళ్ళే వచ్చి వీళ్ళకి తిండి తినిపిస్తున్నారు. జానుకి సూర్య అమ్మకి వాళ్ళ నాన్న, పిన్నికి బాబాయ్, అవికి సూర్య వాళ్ళ నాన్నమ్మ ఇలా తినిపిస్తున్నారు. వారు కూడా కాసేపు తిని కబుర్లు చెప్పుకొని బాగా ఆలస్యం అవడంతో సూర్య వాళ్ళు అవిని డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ బాగా అలసిపోవడంతో ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. సూర్య ఇంట్లో అందరూ సూర్య ఉదయించక ముందే లేచి ఇంటిని పని వాళ్ళతో అలంకరించి సూర్యని పెళ్లికొడుకు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో అందరూ రెడీ అయి ముత్తైదులతో సూర్య ఒంటికి పసుపు రాసి మంగళ స్నానం చేయించి పెళ్లికొడుకుగా తయారు చేశారు. సూర్య అమ్మ, పిన్ని తనను చూసి ఎంత అందంగా ఉన్నావు కన్నా అని తన బుగ్గన చుక్క పెట్టి దిష్టి తీశారు. సూర్య ఇంట్లో ఉన్న తన నానమ్మ, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్ కాళ్ళకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. సూర్యని అలా పెళ్లి కొడుకుగా చూసిన హర్ష తన చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నయ్య, నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా, మా వదిన నిన్ను ఇప్పుడు కానీ చూసిందంటే ఫ్లాట్ అయిపోతుంది అని అనేసరికి సూర్య ఇంకా ఆపుతారా, చాలేరా మీ ఆటలు, హర్ష నిజంరా నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని అన్నాడు. మా చెల్లి నిన్ను ఇలా చూస్తే ఇక అంతే సంగతులు అని హర్ష అనేసరికి ఏంట్రా నువ్వు కూడా, నిజమేరా బావా, నాకే నిన్ను చూస్తూ ఉంటే ఈర్షగా ఉంది, ఏడ్చావులే ఇంకా ఆపు, అన్నయ్య మీ మరదలు రావాలి కదా ఇంకా రాలేదేంటి అని అన్నాడు సిద్ధార్థ్. తను అక్కడే ఉంది జాను వాళ్ళ ఇంట్లో, ఇంకా సేపట్లో మనమే అక్కడికి వెళ్తున్నాం కదా, అన్నయ్య చాలా ఆత్రంగా ఉన్నా వదిన చూడాలని. సూర్య నవ్వుతూ రే ఆపండి, అక్కడ జాను ఇంట్లో కూడా సందడిగా ఉంది, తనకి కూడా మంగళ స్నానం చేయించి పెళ్లి కూతురు చేశారు. ముత్తైదువులందరికీ తన చేత వాయినాలు ఇప్పించి వారందరూ కూడా జాహ్నవిని పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండమని దీవించారు. అవికి చాలా సంతోషంగా ఉంది. తన అక్క కాకపోయినా తనని చాలా మంచిగా చూసుకుంటోంది. అలాంటిది ఈరోజు తన అక్క పెళ్లి కూతురు అవ్వడం చూసి సంతోషంగా ఉంది. అవి సూర్యకి వీడియో కాల్ చేసింది. సూర్య వీడియో ఆన్ చేయకని నోరు తెరిచి మరీ చూస్తోంది. సూర్య ఏంటి అలా చూస్తున్నావు, ఏమన్నా మాట్లాడు అని అన్నాడు. అవి తేరుకొని బావగారు ఏంటండి మీరు మరీ ఇంత అందంగా ఉన్నారు, ఈ విషయం ముందే గ్రహించుంటే జాను అక్క ప్లేస్లో నేనే ఉండేదాన్ని. సూర్య నువ్వైతే నిన్ను పెళ్లి చేసుకున్న 2 ఏళ్లకే నేను సన్యాసం తీసుకునేవాడిని అన్నాడు. అవి ఏంటి బావగారు, నేను మా అక్క అంత అందంగా లేనా, నీకేంటే బంగారం చాలా ముద్దుగా ఉన్నావు, కానీ నేను ముందే మీ అక్కకు కమిట్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాను అంతే. ఓహో అంతేనా బావగారు, ఈ జన్మకు నా జానునే చాలు, వచ్చే జన్మలో ట్రై చేస్తాలే అంతేనా, రెండో పెళ్ళన్నా వద్దా. సూర్య నీకు బాగా ఎక్కువైంది, ఇప్పుడు కనుక నువ్వు ముందర ఉంటే అప్పుడు చెప్పేవాడి నీ సంగతి. జాను అవి దగ్గరికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అంది. అవి ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ అక్క బావగా నన్ను ఇలా చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం, నిన్ను చూస్తుంటే నాకు నిన్నే పెళ్లి చేసుకోవాలనుంది, మీ అక్క కన్నా ముందే నిన్ను చూస్తుంటే నేను నిన్నే చేసుకునేవాడిని అంటున్నాడని చెప్తుంది. అవి మాటలు వింటున్న సూర్య జానుని చూసి నేనెప్పుడు అలా అన్నాను. అవి జాను చేతిలో ఫోన్ పెట్టి తనని గట్టిగా కౌగిలించుకొని బావగారు మంచివారు అనుకున్నాక కానీ ఇలా చేస్తారనుకోలేదు అంది. సూర్య అమ్మో ఇది నాకే ఎసరు పెట్టేటట్టుందే, నా జాను ఇది చెప్పే మాటలు నమ్మితే నా పరిస్థితి ఏం కాను అని అనుకుంటూ ఉండగా జాను నిజం నేను అలా అనలేదు, తను అబద్ధం చెప్తోంది అని అన్నాడు. జాను అవి చెవి పట్టుకొని ఏంటే నీ అల్లరి, పాపం సూర్యని చూడు నేను ఎక్కడ నీ మాటలు నమ్మేస్తాను అని తనని అపార్థం చేసుకుంటాను అని ఎలా భయపడుతున్నాడు అని అంది. అవి సూర్యని చూసి అయ్యో సారీ బావగారు మిమ్మల్ని ఏడిపించాలని అలా అన్నాను, నిజం చెప్పాలంటే మీరు మా అక్క కన్నా ఏం అందంగా లేరు, నువ్వు పెళ్ళిలో కనిపించప్పుడు చెప్తాను నీ పని అన్నాడు సూర్య. అబ్బా మీకంత లేదు, మా అక్క ఉండగా మీరు నన్ను ఏం చేయలేరు అని ముందు మా అక్కతో మాట్లాడండి, తను మిమ్మల్ని చూడాలని ఎంతగా ఆరాటపడుతుందో తెలుసా, ఇంక నేను వెళ్తాను అని అంటూ ఫోన్ని జానుకి ఇచ్చేసి వెళ్ళిపోయింది. సూర్య జానుని చూస్తూ ఏంటి ఇంత అందంగా తయారయ్యావు, నేను ఫోన్లో చూసి కంట్రోల్ చేసుకుంటున్నా, నా ఎదురుగా ఇలా చూస్తే నువ్వు అయిపోతావేమో, ఏంటి సూర్య అలా మాట్లాడుతున్నావు, నిజం జాను నన్ను భరించడం చాలా కష్టం నీకు. జాను ఇంతకు ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు, నేను ఇలా చూస్తూ ఉంటే ఇక మాటలతో ఏం చెప్తావు, నాకు మాటలే రావడం లేదు అంది. సరేలేండి ఇప్పుడు చెప్పలేనివి మన ఇద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పండి అంటే మన తొలిరాత్రికి చెప్పమంటున్నావా. జాను సిగ్గుతో తలదించుకుంది. సూర్య నువ్వు అమాయకురాలు అనుకున్నా కానీ నీకు చాలా నేర్పాలనుకున్నా, పర్లేదు ఫాస్ట్గానే ఉన్నావు. జాను సిగ్గుతో సూర్య ఇంకా చాలా నేను ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది. ఆగు జాను ఒక ముద్దివ్వు. ఏంటి ఫోన్లోనా, అవును నేను ఇవ్వను, ఎందుకు నీకు డైరెక్ట్గానే ఇస్తాను. సూర్య అయితే నైట్ రెడీగా ఉండు అని అన్నాడు. ఏంటి నైటా, రాత్రి, అప్పుడు అందరూ ఉంటారు కదా, అయినా పర్వాలేదు, నేను ఇవ్వను. హలో నిన్ను ఇవ్వమనలేదు, నేను ఇస్తానంటున్నా. అదే ఎలా ఇస్తారు అని అంటున్నా, నువ్వే చూస్తావు కదా అందరి ముందు నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను. లేదు ఆ అవకాశమే లేదు అంది జాను. సరే జాను, సరే సూర్య నువ్వు ఓడిపోతే
నేనేం అడిగినా నువ్వు కాదనకూడదు అని అన్నాడు. జాను సరే అని ఒప్పుకుంది. సరే మరి నువ్వు ఓడిపోతే నువ్వేం అడిగినా కాదనను అన్నాడు సూర్య. ఇద్దరూ సరేనని సాయంత్రం కలుద్దామని అనుకున్నారు. సూర్య సందీప్ సిద్ధార్థలో కాల్ చేసి ఏదో చెప్పి ఫోన్ కట్ చేశాడు. సూర్య, జాను ఇంకా చూసుకున్నా నుండి నిన్నెవరూ కాపాడలేరు అని నవ్వుతూ అన్నాడు. జాను అవికి విషయం అంతా చెప్పింది. అక్క బావగారి గురించి అంతా తెలుసు కూడా నువ్వు పందెం ఎందుకు కాసావు? అయితే నువ్వు ఓడిపోయినట్టే అంది. నాకు సలహా ఇస్తావని నీకు చెప్తే నువ్వేంటి నన్ను భయపడుతున్నావు అంది జాను. అయ్యో పిచ్చక్క, అక్కడున్నది సూర్య గారు, తను చెప్పిన తర్వాత తప్పకుండా చేసి తిరుగుతాడు. అయినా ముద్దు పెట్టుకుంటావు అన్నది నిన్నే కదా, మరి ఎందుకు అంత టెన్షన్? ఏం కాదులే, నీకు చెప్పాను చూడు, నీకు ఇష్టం లేకపోతే చెప్పకు, ఆ ముద్దేదో నేను పెట్టించుకుంటానులే అని అంది కోపంగా. అప్పుడు జాను కోపంగా నిన్న కొట్టానంటేనా అని అంటూ ఉంటే, అక్క ఏదో జోక్గా అన్నాలే, క్షమించు. సూర్య ఫ్యామిలీ అంతా సూర్యను తీసుకొని పెళ్లి మండపానికి వచ్చారు. అక్కడ మండపాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. జాను వాళ్ళ నాన్నగారు పెళ్లి కొడుకుని ఆహ్వానించి తన కోసం తీసుకున్న స్పెషల్ రూమ్లోకి తీసుకెళ్లారు. పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపు వారికి తేనీటినిచ్చారు. వారు తీసుకొని తాగి ఫ్రెష్ అయ్యి రాత్రి జరుగుతున్న ఫంక్షన్కి సిద్ధమయ్యారు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారని జాను చెప్పడంతో తనకు టెన్షన్ స్టార్ట్ అయింది. అవి ఏంటక్క అలా ఉన్నావు? జాను, సూర్య వాళ్ళు వచ్చేసారంట. సూర్య చెప్పింది చేశాడు, అందరి ముందు ఎలా చెప్పు అని అంది. ఏం కాదక్క, నువ్వు భయపడకు, ఓకేనా? బావగారు ఎప్పుడు అలా చేయరు, నువ్వు టెన్షన్ పడకు. ఒకసారి అద్దంలో చూడు ఎలా అయిపోయావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని అంది. అవి ఇంకా సేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, నువ్వు రెడీ అవ్వాలి కదా. జాను అవును ఫ్రెష్ అయ్యి వస్తానంటూ ఫ్రెష్ అయ్యి వచ్చిన జాను ఆ తర్వాత తనని అందంగా రెడీ చేశారు. సూర్య కూడా రెడీ అయి ఉన్నాడు. జాను నాన్నగారు వచ్చి సూర్యని స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళాడు. కాసేపటికి జానుని కూడా తీసుకొని రమ్మన్నారు. అవి జానుని తీసుకొని అక్కడికి వచ్చింది. సూర్య తనని చూసి సర్ప్రైజ్ అయిపోయాడు. తన మనసులో రావమ్మ సుహాసిని అనే సాంగ్ను ఊహించుకుంటున్నాడు. అవి జానుని సూర్య పక్క నించోపెట్టి ఫ్రీజ్ అయిన సూర్యుని చూసి తన మొహం మీద చిటికి వేసి, హలో బావగారు, కొంచెం ఈ లోకంలోకి రండి అని అంది. అబ్బా మంచి పాట డిస్టర్బ్ చేసావే రాక్షసి అన్నాడు. అక్కడ కాదు, ముందు మీ పక్కన ఉన్న మా అక్కను చూడండి అని తన పక్కకు వెళ్ళి నిల్చుంది. సూర్య జానుని చూసి అందంగా ఉన్నావు బంగారం. జాను సిగ్గుతో తలదించుకుంది. మన పందెం గుర్తుంది కదా. జాను టక్కున తలపెట్టి సూర్యని చూస్తూ, అంటే మీరు ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంటారా? అవును బంగారం, చెప్పాను కదా, మరి ఇంతమందిలో ఎలా చెప్పండి, తప్పదు కదా, బెట్లో ఓడిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. జాను టెన్షన్ గమనించి, రిలాక్స్ జాను, టెన్షన్ పడకు, ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉంది అన్నాడు సూర్య. సరే ముందు చూడు, ఫొటోస్లో బాగా రావాలి కదా, మళ్ళీ మనం అనుకున్నా కూడా ఏం చేయలేము అని తన భుజం మీద చేయి వేసి నవ్వు బంగారం అని ఫోటోలకు పోజ్ ఇస్తున్నాడు. అందరూ సూర్య జాను జంటను చూసి అన్యోన్యమైన జంట అని పొగుడుతూ ఉన్నారు. సూర్య కుటుంబం జాను కుటుంబం వారి సంతోషానికి అవధులేవు. వారికి ఎవరి దిష్టి తగలకుండా చూడమని వాళ్ళ నాన్నమ్మ భగవంతుడిని వేరుకుంది. సూర్య చెల్లెలు తమ్ముళ్ళు సూర్యని జానుని డ్యాన్స్ చేయమని ఫోర్స్ చేయడంతో వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. అలా అక్కడ ఉన్న అందరితో డ్యాన్స్ చేయించారు. సూర్య సందీప్ సిద్ధార్థ్ సై చేయడంతో వారు పక్కకు వెళ్ళారు. ఇంతలో హఠాత్తుగా కరెంటు పోవడంతో సూర్య జాను నడుము చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కొని అమాంతం జాను పెదవులను బంధించాడు. సూర్య చేసిన పనికి జాను షాక్లో ఉంది. తనని వదలగానే కరెంట్ వచ్చింది. సూర్య జాను ఎలా ఉంది అని అన్నాడు. జాను ఇంకా షాక్లోనే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? నిన్ను ముద్దు పెట్టుకున్నా, కానీ అప్పుడు నేను షాక్లో ఉన్నా, మీరేం చేశారో కూడా నాకు తెలియలేదే. ఓకే, ఇప్పుడు ఫీల్ అవ్వకు అని అంటూ ప్రస్తుతం మళ్ళీ కరెంటు పోవడంతో వెంటనే తన పెదవులు అందుకొని చిన్నగా ముద్దు పెడుతూ తన నడుముని ప్రెస్ చేశాడు. జాను సూర్యతలలో వేలు పోనిచ్చి తనకి సహకరిస్తోంది. కరెంట్ రావడంతో తన నుండి దూరం జరిగి జాను నాన్న దగ్గరికి వెళ్ళి, మామయ్య ఏమైంది, ఎందుకు ఇలా పవర్ కట్ అవుతోంది, ఏమైనా సమస్య అని అడిగాడు ఏమీ తెలియనట్లుగానే సూర్య. లేదు సూర్య, పవర్ కట్ అయిన జనరేటర్ రెడీగా ఉంది, కానీ ఎందుకో ఆన్ చేయలేదో మరి అని అన్నాడు. సూర్య దగ్గరకు సందీప్ సిద్ధార్థులు వచ్చి, అన్నయ్య ఏం ప్రాబ్లం లేదు, ఇంకా పవర్ కట్ అవ్వదు, మేమంతా సెట్ చేసాంలే అన్నారు. ఓకే పదండి, వచ్చిన అతిథులను వేదిక మీదకు ఆహ్వానించండి, నేను వెళ్తున్నాను. జాను పక్కకు వెళ్ళి నిల్చున్నాడు సూర్య. ఇది మీరు కావాలని చేశారు కదా అని అంది. అవునని కళ్ళతోనే చెప్పాడు సూర్య. జాను ఇది చీటింగ్ సూర్య. చీటింగ్గా నేను ఎప్పుడు చేశాను? నీకు అందరి ముందే ముద్దు పెడతానన్నాను, పెట్టాను, కానీ మీరు ఇలా పవర్ కట్ చేసి పెడతానని చెప్పలేదు కదా అంది జాను. నేను బెడ్కి వెళ్ళాను జాను, కానీ మొదటి ముద్దు చాలా బాగుంది, ఇంకాసేపు పెట్టాలనుంది, కానీ ఏం చేద్దాం అని అంటూ, ఎలా అనిపించింది బంగారం మొదటి ముద్దు అని అడిగాడు. సూర్యకి ఎలా చెప్పాలో తెలియక సిగ్గుతో తలదించుకుంది. వచ్చిన అందరితో ఫోటోలు దిగి తర్వాత కుటుంబం ఫ్రెండ్స్ అందరూ కలిసి డిన్నర్ చేసి ఉదయం 8:30కి ముహూర్తం కావడంతో జానుని సూర్యని తొందరగా పడుకోమని తమ గదికి పంపారు. సూర్యతో హర్ష ఇంకా సందీప్ సిద్ధార్థులు కూడా వెళ్ళారు. సూర్య థ్యాంక్స్ రా అన్నాడు వాళ్ళతోటి. వాళ్ళు చిన్నగా స్మైల్ ఇచ్చారు. హర్ష, అబ్బో ఎంత మాయగడివిరా నువ్వు, పాపం మా చెల్లి నేను ఎలా భరిస్తుందో ఏంటో అన్నాడు. రే నా గురించి తెలుసు కదా, నేను బెడ్ కట్టాను అంటే అందులో తప్పకుండా గెలిచి తీరుతాను కదా అని అన్నాడు. అక్కడ జాను రూమ్లో అవి ఇంకా సూర్య సిస్టర్స్ కూడా ఉన్నారు. అవి అలా సూర్య చెప్పిన పని చేశాడని వాళ్ళతో చెప్పింది. ఆ మాటకి అవునా అక్క,
బావగారు అన్నంత పని చేశారా అని అడిగింది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దగా చేసుకొని. అంటే నిన్ను ముద్దు కూడా పెట్టుకున్నాడా అని అంది. జాను అవునన్నట్టుగా తలూపుతోంది. ఎలా అక్క? సూర్య సిస్టర్స్ మేం చెప్తాంగా అన్నారు, అంటే మీకు తెలుసా అని అంది. మాకు సందీప్ సిద్ధార్థ్ వాళ్ళు చెప్పారు కదా, అన్నయ్య ఫంక్షన్లో వారిని పవర్ కట్ చేయమని చెప్పాడు. ఆ టైంలో అన్నయ్య మా వదినను ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పింది. అక్క, బావగారు మోసం చేసి గెలిచారు అని అంది అవి. నేను అదే అంటున్నా అవి, కానీ తను ఒప్పుకోవడం లేదు. ఇంతలో జాను వాళ్ళ అమ్మగారు వచ్చి, జాను తొందరగా పడుకో తల్లి, ఉదయం తొందరగానే లేవాలి అని అన్నారు. అవి ఇంకా మాటలాపి పడుకోండమ్మా సరేనా అని తను వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా పడుకుంటూ కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.